దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మేము చూడడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశాడా ఏంటి, ఎక్కడైనా ల్యాండ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. అది ఇంకా టైం పడుతుంది కొద్దిగా. తెలంగాణలో ముఖ్యంగా విద్యుత్ శాఖ పైన అనేక అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఏదైనా సరే లంచం ఇవ్వండి పని కావట్లేదని చెప్పి కూడా చాలా మంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో ఈయనతో పాటు ఇంకెవరైనా ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి అధికారులు మీ దృష్టికి వచ్చారా? ఇప్పుడు ఆరోపణలు అనేటివి ఉన్నాయండి. కానీ ఆరోపణల ప్రకారం ఎవరిపైన ఆరోపణలు వస్తున్నాయో లైన్ గా దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. మా ఏసీబీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మా డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఎప్పుడైతే ఆరోపణలు వస్తున్నాయో అప్పుడు ఇమీడియట్ గా మేము స్పందించి ట్రాప్ రూపంలో కానీ తర్వాత డిఏ కేసెస్ రూపంలో కానీ కేసెస్ వేయడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు వచ్చిన ఆరోపణల ప్రకారం ఈరోజు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.